హాయ్ అండి, మా వాళ్ళు ఇక్కడ పచ్చి మామిడికాయ పచ్చడి పడుతున్నారు. ఒకసారి చూడండి, ఇటు ఇప్ప చూపివ్వండి. చూసారుగా, ఇప్పుడు ఇది ఎలా పట్టారనేది నేను అడుగుతాను. ఒకసారి ప్రాసెస్ నోట్ చేసుకోండి. అమ్మా చెప్పమ్మా, ముందు అసలు ఎన్ని ముక్కలు వేసారు దీంట్లో? 5 అడ్లు ముక్కలు వేసాం. 5 అడ్లకి 5 సార్లు ఉప్పు. 5 అడ్లకి 5 సార్లు ఉప్పు వేసారు. 5 సార్లు కారం. 5 సార్లు కారం. ఒక 5 సార్లు ఆవు పిండి. 5 సార్లు ఆవు పిండి. 100 గ్రాములు మెంతిపిండి. 100 గ్రాములు మెంతిపిండి అండి. 2 కిలోలు నూనె. 2 కిలోలు నూనె పోసి కలిపాం. ఎల్లుల్లిపాయలు 1/2 కేజీ వేసారు. అన్ని వేసి కలిపారనమాట. ఇదిగో చూడండి ఒకసారి. ఈ ముక్కలు చూసారుగా, అన్ని వేసి ఇట్లా కలిపేశారు. ఇది 3 days వరకు పక్కన పెట్టేయాలండి. తర్వాత 3వ రోజు కలిపితే మొత్తం ఊరుంటది, పచ్చడి రెడీగా ఉంటుంది. అప్పుడు ఇక జాడీలో పెట్టుకుని ఇక సంవత్సరం అంతా తినొచ్చు. ఒకసారి చూడండి పచ్చడి ఎలా ఉంది భవ్య, చూసి చెప్పు. ఎలా ఉంది? ఉప్పు కారం చాలా బాగుంది. చేసిన ఆవకాయ పచ్చడి చాలా బాగుంది. చూసారు కదండి పచ్చడి. అది ఒకసారి పక్కన చూడండి. పక్కన వంకాయ పచ్చడి తాలింపు పెట్టారు. వంకాయ పచ్చడి కూడా నెక్స్ట్ కలుపుతారనమాట. చూసారుగా. హాయ్ అండి, ఇందాక తాలింపు వేసింది ఇక్కడ వంకాయ పచ్చట్లు వేసి కలుపుతున్నాము. చూడండి ఒకసారి. చూసారుగా, వంకాయ పచ్చడి ఇందాక తాలింపు దీంట్లో వేసి కలుపుతున్నాం. అయిపోయింది. దీని ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూసారుగా, కారం అన్నమాట. కారం ఎలా పట్టించాలో మీకు తెలుసు అనుకుంటా. దీంట్లో ఏమేమి వేస్తావమ్మా కారంలో? గొడ్డు కారం. ఇది ఓన్లీ గొడ్డు కారం అండి. కారం పట్టించే ప్రాసెస్ తర్వాత చెప్తాను. ఇంకా తర్వాత ఏంటి కారం పట్టించిన జో తీసేసి బాయ్.